నమస్తే. తెలంగాణలో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తా ఉంది. ఫోన్ ట్యాపరింగ్‌కి సంబంధించినటువంటి అంశం ఒక తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతా ఉంది. అసలు ఈ ఫోన్ ట్యాంపరింగ్ ఎవరు చేసిన్లు? దేనికోసం చేసిన్లు? దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటి? దీనిలో కీలకమైనటువంటి పాత్రధారులు ఎవరు? కీలకమైనటువంటి సూత్రధారులు ఎవరన్నటువంటి అంశం పైన ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్‌కి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా రంగంలోకి దిగడం జరిగింది. గతంలో ఎస్ఐబి ఏదైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఏదైతే ఉందో, ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని దాంట్లో ఉన్నటువంటి డాటాని రికవర్ చేసేందుకు వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరెవరి గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది, ఎవరి యొక్క డాటాని వాళ్ళు సేకరించడం జరిగింది, దేనికోసం సేకరించాడు అన్నటువంటి ఒక సంబంధించినటువంటి చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో దీంట్లో కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పేర్లు బయటకు వస్తున్నటువంటి సందర్భం. దీనిలో ఎక్కువగా సంతోష్ రావు ఎవరైతే కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మెదులుతున్నటువంటి ఒక కొడుకుగా భావిస్తున్నటువంటి సంతోష్ రావు దీంట్లో కీలకమైనటువంటి సూత్రధారి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అసలు దీనికి ఫోన్ ట్యాంపరింగ్లకు సంబంధించినటువంటి అంశం ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఫోన్ ట్యాంపరింగ్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ప్రభుత్వ సంబంధించినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ యొక్క రాజకీయాల స్వార్థం కోసం ఇక్కడ ఎస్ఐబిని వాడుకొని, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ని వాడుకొని వీళ్ళు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని కూడా ఎస్ఐబి వాడుతూ ఉంటుంది. అంటే ఎక్కడైనా కానీ దేశంలో ఎక్కడ లేనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి టెక్నాలజీని ఎస్ఐబి హైదరాబాద్లో వాడుతూ ఉంటుంది. ఈ ఉన్నటువంటి టెక్నాలజీని రాజకీయ స్వార్థం కోసం కేసీఆర్ అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి 9.5 ఏళ్లలో ఒక పక్కన ప్రతిపక్ష నాయకులపైన, మరొక పక్కన ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళపైన, కుటుంబ సభ్యులపైన కూడా మరి ఇట్లాంటి ప్రయోగం చేయడం జరిగింది. ఫోన్లు ఎవరెవరు ఏ రాజకీయ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏ విషయాలపైన చర్చిస్తున్నారన్నటువంటి పూర్తి డాటాను సేకరించేందుకు దీనిలో ఉన్నటువంటి ఎస్ఐబిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారిగా రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభాకర్ రావుని ముఖ్యమంత్రి తీసుకుని రావడం జరిగింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొని వచ్చి ఈ ఎస్ఐబికి ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించడం జరిగింది. ఎందుకంటే ఆయన నియమించడం ద్వారా మరి ఆయన చెప్పినట్టు చేస్తాడు. అంతేకాకుండా కేసీఆర్ పెట్టినటువంటి వ్యక్తి, ఆ పదవిలో ఉంచినటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ ఆడించినట్టుగా ఈయన ఆడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచినటువంటి ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్గా గతంలో కొనసాగడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఊడబీకడం కూడా జరిగింది. అయితే ఈయన నేతృత్వంలోనే ఈ సంబంధించినటువంటి తతంగం అంతా నడిచినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఈ ప్రణీత్ రావు యొక్క హస్తం చాలా కీలకంగా ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాంపరింగ్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆధారాలు సేకరించేందుకు కూడా పోలీసులు ఈ సోదాల్లో ఎస్బీఐ సర్వర్లను కూడా మొత్తానికైతే సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి రికార్డులను స్వాధీనం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి డేటాని రిమూవ్ చేసేందుకు ప్రణీత్ రావు చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. హార్డ్ డిస్క్లను కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి దాంట్లో ఉన్నటువంటి డాటాను రికవరీ చేసేటువంటి పనిలో పోలీసులు అయితే నిమగ్నమైపోయి ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నారో ఈ ప్రణీత్ రావు పైన క్రిమినల్ కేసు పెట్టేందుకు కూడా మరి సిద్ధపడతా ఉన్నారు పోలీసులు. అయితే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే మోయినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి అంశంలో ఫోన్ ట్యాంపరింగ్ చేసి అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మోయినాబాద్ ఆ ఫామ్ హౌస్లో బీజేపీ నాయకులు ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం మనకు అందరికీ తెలిసిందే. దాంట్లో 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 4 ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ కొనేందుకు ప్రయత్నిస్తుంది అని చెప్పేసి అప్పుడు కొన్ని వార్తలు వచ్చడం జరిగింది. అవి కూడా తీవ్రమైనటువంటి చర్చ నడిచింది. అయితే మరి ఈ సంబంధించినటువంటి వ్యవహారం కేసీఆర్కి ఎలా తెలియడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ ఊటిన పోలీసులను అక్కడ ఉన్నటువంటి మోయినాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్కి పోలీసులు అప్పటికప్పుడు ఎందుకు వెళ్ళినట్టు, అంతేకాకుండా కేసీఆర్ కూడా గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీకు సంబంధించినటువంటి పూర్తి డాటా మీరు ఏం పని చేసినప్పటికీ, మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీ యొక్క సమాచారం, పూర్తి సమాచారం నా దగ్గర ఉంది అని చెప్పేసి గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పినటువంటి మాటలు విన్నట్టయితే ఉంటే, ఓహో నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం కేవలం ఫోన్ ట్యాంపరింగ్ చేయడం వల్ల ఎవరు ఎక్కడికి పోతున్నారు, ఎవరితో మాట్లాడతారు ఉన్నటువంటి విషయాలు నువ్వు ఫోన్ ట్యాంపరింగ్ చేసి తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఆ మాటలు అన్నావా అని చెప్పేసి అన్నటువంటి ఒక ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే అందుకోసం అని చెప్పేసి మొన్న ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఏదైతే ఆ సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ అతి చాకచక్యంగా వాళ్ళ యొక్క ఫోన్లలో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీజేపీ నేతలతో పాటు ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడడం పూర్తిగా ఆయన విన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయనతో పాటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కల్వకుంట్ల కవిత కానీ ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు సంబంధించిన రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నారా, వ్యక్తిగత వ్యాపారాల కోసం మాట్లాడుతూ ఉన్నారా అన్నటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం కేసీఆర్ ఎస్ఐబిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలను వాడుకొని దాంట్లో మరి పూర్తిగా
మరి ఆ యొక్క టెక్నాలజీని వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క నీచమైనటువంటి కార్యకలాపాలకు తెరలేపినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో వీటిని డాటాకు సంబంధించినటువంటి సర్వర్లని ఎందుకు ధ్వంసం చేసినట్టు, దాంట్లో ఉన్నటువంటి డాటాని ఎందుకు రిమూవ్ చేసినట్టు, హార్డ్ డిస్క్లను ఎందుకు పగలగొట్టినట్టు అంటే ఇలా పూర్తిగా మనకు అర్థమయ్యేటువంటి అంశం ఏంటిదంటే దీంట్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది అధికారులతో పాటు మరో పక్కన ప్రజాప్రతినిధులు కూడా కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దీంట్లో వీటి చెరిపేసిలు అన్నటువంటి ఒక ఆరోపణలు వినబడతా ఉన్నాయి. మరి వీటిలో ఉన్నటువంటి ఒక కేవలం ప్రణీత్ రావు మీదనే కేసు పెడతారా? ప్రణీత్ రావు మీద ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఎట్లాంటి సెక్షన్లను వీళ్ళు మెన్షన్ చేస్తారు? అంతేకాకుండా ఫోన్ ట్యాంపరింగ్ చేయడం వల్ల పడేటువంటి శిక్షలు ఏంటో కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది కేవలం గూఢాచార్యం, మావోయిస్టులకు సంబంధించినటువంటి కార్యకలాపాలపైన వాళ్ళ యొక్క కదలికలపైన నిఘా పెట్టాల్సినటువంటి వ్యవస్థ ఇప్పుడు చివరికి ఏదైతే ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయిపోయింది, ప్రభుత్వ యొక్క కార్యకలాపాలకు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థకే రాజకీయాల కోసం ఎస్ఐబి పనిచేస్తుందన్నట్టుగా అర్థమవుతా ఉంది. అసలు దేశంలోనే ఎస్ఐబి అనేటువంటి సంస్థకు ఒక మంచి పేరు ఉండడం జరిగింది. ఎస్ఐబి అంటే పక్కకు ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీకి అమెరికాలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీకి అనుగుణంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎస్ఐబి కూడా పనిచేస్తూ ఉంది. ఈ ఎస్ఐబి మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆనుకొనే ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలయానికి అనుసంధానం అయి ఉండడంతో ఎక్కడ కూడా ఇది బయటికి రాలేదు. ఇది పూర్తిగా కూడా కేసీఆర్ వాడుకోవడం జరిగింది. బెదిరింపుకు సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా బెదిరించేందుకు ఈ యొక్క కార్యకలాపాలు ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేసింది అనేది అప్పుడు ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి అప్పటి నుండే ఫోన్ ట్యాంపరింగ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ అండ్ కో ఇట్లాంటి ఎస్ఐబిని వాడుకొని ఎస్ఐబిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతోటి ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. బండి సంజయ్ కానీ మరొక పక్కన తెలంగాణలో ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళపైన మరి ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళ మీద ప్రయోగించడం జరిగింది. గతంలో కూడా ఈ ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది కూడా దీనిపైన వ్యతిరేకించడం జరిగింది. ఏదో సంబంధించినటువంటి వ్యవహారం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తూ ఉన్నాడు, ఫోన్ ట్యాంపరింగ్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పేసి గతంలో కూడా ఆరోపణలు రావడం జరిగింది. మేమేం మాట్లాడుకున్నా వ్యక్తిగతమైనటువంటి సంభాషణలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ కుటుంబం దొంగచాటుగా వింటూ ఉంది, వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలి, వీటిపైన కూడా నిఘా పెట్టాలని చెప్పేసి కూడా పోలీసులకు కోరినటువంటి సందర్భాలు కూడా చూసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ వీటిపైన చేసిందే దొంగ పని చేసిందే ఆయన కాబట్టి ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు, ఎక్కడ కూడా వీటికి విచారణకు ఆదేశించలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయిన తర్వాత వీటిపైన ఒక కీలకమైనటువంటి చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి అంశంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఎవరున్నారు, దీంట్లో అధికారులు ఎవరున్నారు, అనధికారులు ఎవరున్నారు, ప్రజాప్రతినిధులు ఎవరున్నారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఎవరైనా కేసీఆర్కి ఎవరైనా సహకరించడం జరిగిందా, ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ఏదైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఇప్పటికీ కూడా కేసీఆర్ యొక్క కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి కోవాట్లు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా తేల్చేటువంటి పనిలో తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీసులు కూడా ఉండడం జరిగింది. కేవలం ఇది ఏదైతే రాజకీయ స్వార్థం కోసం మాత్రమే, అంటే ఈ సంబంధించినటువంటి వ్యవహారం కేవలం గూఢాచార్యం సంబంధించినటువంటి వ్యవహారము, మావోయిస్టులు బయట నుంచి ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా ఎట్లాంటి సంబంధించినటువంటి భయాందోళనకు సంబంధించినటువంటి వ్యవహారం ఎవరైతే సృష్టిస్తారో, అల్లకొల్లలు సృష్టిస్తారో వాళ్ళు ఏదైనా ఫోన్లో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొంత నిఘా పెట్టేటువంటి వ్యవస్థని ఎలా రాజకీయ స్వార్థం కోసం అయితే కేసీఆర్ పూర్తిగా దీన్ని వాడుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ కేసులో మరి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఆయన యొక్క సన్నిహితుడిగా, ఆయన యొక్క సడ్డకుని కొడుకుగా ఉన్నటువంటి సంతోష్ రావు దీంట్లో కీలకమైనటువంటి పాత్రను వహించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈయన హార్డ్ డిస్కులు ఏదైతే పగలగొట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నారో, ప్రణీత్ రావుతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సంతోష్ రావే ఆ ప్రణీత్ రావును అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కూడా ధ్వంసం చేయాలని చెప్పేసి అయితే చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. మరి దీంట్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు, దీంట్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైనటువంటి తేల్చేటువంటి పనిలో మరి పోలీసులు అయితే ఉండడం జరుగుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, అసలు చూసి చూడనట్టుగానే ఊరుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాంపరింగ్లో ఎవరెవరు సంబంధించినటువంటి ఫోన్లు, కీలకమైనటువంటి నేతల యొక్క ఫోన్ నెంబర్లు ఎవరెవరి ట్యాంపరింగ్ చేసిండ్రు, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి రికార్డులు ఏమున్నాయి అన్నటువంటి పనిలో పోలీసులు అయితే మాత్రం ఈయన పైన క్రిమినల్ కేసులు పెట్టి విచారించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ప్రణీత్ రావు పైన పూర్తిగా ఆయన పైన కేసు పెట్టి ఆయనను కస్టడీలోకి తీసుకొని విచారించినట్టయితుంటే దీంట్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల యొక్క పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటా ఉంది. ఎస్ఐబిలో సంబంధించినటువంటి ఈ డిఎస్పీ ప్రణీత్ రావుతో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా
తగినటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రభుత్వం ఆ విధంగా రేవంత్ రెడ్డి సర్కారు కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకున్నటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు మరొక పక్కన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా కేసీఆర్ యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఫోన్ ట్యాంపరింగ్లకు సంబంధించినటువంటి అంశంలో ఒక్కొక్క సంబంధించినటువంటి ఎమ్మెల్యే డాటా ఈయన దగ్గర పెట్టుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. గతంలో కూడా ఎమ్మెల్యేలను కూడా బెదిరించినటువంటి సందర్భాలు కూడా కోకోలలుగా ఉన్నాయి. కేసీఆర్ కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేయడం, ఒకవేళ కనుక పార్టీ మారుతా ఉన్నామని చెప్పేసి వచ్చినటువంటి ఆలోచన ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన కూడా ఈ ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడ ఏ కబ్జాలు చేసిళ్ళు, ఎవరితోటి ఏ విధమైనటువంటి రహస్యమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నారు అన్నటువంటి సమాచారాన్ని కూడా కేసీఆర్ ఈ ఫోన్ ట్యాంపరింగ్లకు సంబంధించినటువంటి ఎస్ఐబిని అడ్డు పెట్టుకొని వాడుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిలో సంతోష్ రావు యొక్క పాత్ర పైన తీవ్రమైనటువంటి అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. సంతోష్ రావు దీనికి నాయకత్వం వహించి ఏం చేసిందంటే కేసీఆర్ కూడా ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, కల్వకుంట్ల కవిత ఎవరితో మాట్లాడుతూ ఉంది, హరీష్ రావు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అన్నటువంటి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా సంతోష్ రావు విన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి సంతోష్ రావు పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుతా ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులపైన కూడా ప్రభుత్వం తక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రతిపక్షాలతో పాటు ఇక్కడ అధికార పక్షం కూడా అదే విధంగా డిమాండ్ చేస్తూ ఉంది. పోలీసులు కూడా ఆ విధంగానే చర్యలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. క్రిమినల్ కేసులు పెట్టేందుకు అయితే సిద్ధపడతా ఉన్నారు. కేసులు పెట్టి మరి వదిలేస్తారా, ఆ ఒక్కరితోనే వదిలేస్తారా, లేకపోతుంటే దాని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు ఎవరన్నటువంటి దానిలో మరి పూర్తిగా తేటతేలం చేస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం.